ఒకసారి అయ్యో చెప్పండి ఒకసారి కలమని చెప్పి కూడా ఏదైనా చేద్దామని అంటున్నారు కంగారు పట్టడానికి చాలా టైం ఉంది Hello, how are you? చూసారా కార్తికేయ 2 సినిమా చూసారా? నేనే అది గుర్తుపట్టాలి లేదు. నా పేరు నిఖిల్. ఎనీవేస్ పాములు అటువైపు ఏమైనా కూడదు, జాగ్రత్తగా బాగా చదువుకోండి. ఈ జాయిన్ అవ్వకుండా వచ్చా ఇక్కడికి వచ్చి ఇలాగే ఆడుకోవడానికి బాల్స్ అమ్మాయిలు కూడా ఇవ్వాలి కదా. యూ డోంట్ ప్లే. థ్యాంక్ యూ సినిమా చూసావు పిల్లలు చదువుకోవాలి, చదువుతో పాటు డెఫినెట్లీ మంచి స్పోర్ట్స్ పీపుల్ కూడా అవ్వాలి. ఒలింపిక్స్ నడుస్తున్నాయి, మీరంతా చూస్తున్నారా టీవీలో ఒలింపిక్స్? చూడండి, ఏదో రోజు మన ఇండియా నుంచి కూడా మెడల్ మనం కొట్టాలి, మంచి మంచి మెడల్స్ కొట్టాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ కిడ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ తెలుసు నేను నిఖిల్. కొంచెం ఈ రోజు గడ్డాలు మీసాలు పెంచడం వల్ల నా కొత్త సినిమాల షూటింగ్ వల్ల కొంచెం డిఫరెంట్ కనపడతాను. బట్ మెయిన్ ఏంటంటే ఈ రోజు మేము ఆర్హెచ్ఆర్ న్యూ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్కి వచ్చాము ఇక్కడ భీమవరంలో. అండ్ చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల కింద ఇంతకుముందు రావడం జరిగింది. అప్పుడు కూడా పిల్లలకి గిఫ్ట్స్ కానీ బుక్స్ కానీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మా మహేంద్ర గారు ఇక్కడ రక్షాదళ్ అని చెప్పేసి ఒక గ్రేట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తారు. కోవిడ్ టైంలో ఈయన ఎంతో మందికి చాలా హెల్ప్ చేశారు. ఇప్పటికీ నాన్ స్టాప్ ఎంతో మంది పీపుల్ కానివ్వండి, కిడ్స్ కానివ్వండి, అంబులెన్స్ కానివ్వండి, ఎంతో మందికి హార్ట్ ఆపరేషన్స్, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ చేస్తూ చాలా గ్రేట్ పర్సన్ అండి. అండ్ అతను నా ఫ్రెండ్ అవడం నేను చాలా గర్వపడతాను. మహేంద్ర భాయ్, కంగ్రాచులేషన్స్ రక్షాదళ్కి. అండ్ ఈ రోజు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేయడం నాకు సంతోషంగా ఉంది. అండ్ నేను మళ్ళీ చెప్తున్నానండి, అంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ఎలిమెంటరీ స్కూల్స్ కానీ, మున్సిపల్ స్కూల్స్ చాలా అవసరం. ఎందుకంటే పిల్లలు ప్రైవేట్ స్కూల్సే కాకుండా వీటిని కూడా మనం డెవలప్ చేయగలిగితే చాలా బాగుంటుంది. అండ్ నాకు తెలిసి ఇప్పటి నుంచి మన కృషి అంతా వచ్చే 5 సంవత్సరాల్లో తప్పకుండా మనం గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఎలిమెంటరీ స్కూల్స్ కొత్త విధంగా డెవలప్ చేయబోతున్నాం. చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే నేను కూడా అంటే మా మామయ్య గారు ఇంతకుముందు చీరాల నుంచి కూడా కంటెస్ట్ చేశారు, గెలవడం జరిగింది చాలా పెద్ద మెజారిటీతో. సో చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్యామిలీకి కూడా ఒక అవకాశం దొరికింది ఇలా హెల్ప్ చేయడానికి, సోషల్ సర్వీస్ చేయడానికి. అండ్ నాకు తెలిసి నిన్న మనం బడ్జెట్లో కూడా చూసుకుంటే బడ్జెట్లో కూడా చాలా పెద్ద మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి ఇలా విరామాలు నిధులు కేటాయించారు. సో ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నాకు తెలిసి జస్ట్ బిగినింగ్ మాత్రమే. నాకు తెలిసి ఇప్పటికీ ఆ ప్రామిస్ ఏదైతే ఉందో 100 రోజుల్లో 100 కంపెనీలు రాబోతున్నాయి, మీరు చూస్తూ ఉండండి. ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్. అండ్ చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. ఇంతకుముందు భీమవరం చాలాసార్లు వచ్చాను, ఈసారి వచ్చినప్పుడు కొత్త ఎనర్జీ ఉంది అందరిలో. సో ఈ ఎనర్జీ ముందుకు వెళ్ళి ఒక వరల్డ్ వైడ్ రికగ్నైజ్ అయ్యే ఆంధ్రప్రదేశ్ అవుతుంది నేను కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు రైట్లో నేను స్వయంభూ అనే సినిమా షూటింగ్లో ఉన్నాను. స్వయంభూ మూవీ షూటింగ్ నడుస్తూ ఉంది, ఇండియా హౌస్ అని చెప్పి ఒక సినిమా నడుస్తూ ఉంది. ఈ 2 సినిమాలు కాకుండా బోల్డ్ సినిమాలు రాబోతున్నాయి. బట్ ఇప్పుడు మాత్రం నా కృషి మొత్తం ఈ 2 సినిమాల్లో చేయడం. స్వయంభూ ఆల్రెడీ 50-60% షూటింగ్ అయింది, ఇండియా హౌస్ మొన్నే స్టార్ట్ అయింది. సో పీపుల్ని ఎంటర్టైన్ చేయడానికి తొందరలో బిగ్ స్క్రీన్కి రాబోతున్నాను.